హాయ్ అండి. ఈరోజైతే హెల్తీ అండ్ టేస్టీ కర్రీతో మీ ముందుకు వచ్చాను. పన్నీర్ కర్రీ అయితే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. కానీ వండేటప్పుడే ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. కానీ ఇలా ఒక్కసారి చేసి చూడండి, తప్పకుండా కర్రీ టేస్టీగా కుదురుతుంది. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. పిల్లలకైతే మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి హాయిగా ఇలా చేసి పెడితే పిల్లలకు చాలా హెల్తీ అన్నమాట. 500 గ్రాముల పన్నీర్లో 90-100 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందంట. అందుకే మనం పిల్లలకు హాయిగా పెట్టవచ్చు. లంచ్ బాక్స్లో కానీ, నైట్లో డిన్నర్లో కానీ ఎప్పుడైనా పెట్టవచ్చు. చాలా బాగుంటుంది, ఇష్టంగా కూడా తినేస్తారు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన పరిచయం. నేను ఉమా. ఈరోజైతే ఈ వీడియోలో ఇప్పుడు పన్నీర్ కర్రీ ఎలా చేస్తానో చూసేసేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, టమాటా, అలాగే హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం ఇవన్నీ వేసేసుకొని అందులోనే జీడిపప్పులు ఒక 5-6, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ వేయించుకొని అలాగే కొన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలి. వాటర్ వేయడం వల్ల మనకు గ్రేవీ చాలా స్మూత్గా వస్తుంది. అందుకని వాటర్ వేసి కొంచెం ఉడికించుకొని చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం బటర్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని మనం సన్నం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనము ఇప్పుడు ఆనియన్స్, టమాటా ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు చల్లారిపోయింది. దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్, కొన్ని వాటర్ వేసుకొని చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రేవీ చాలా స్మూత్గా ఉంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకొని ఇప్పుడు దీంట్లో నేనైతే ఫస్ట్ కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. కాశ్మీరీ చిల్లీ పౌడర్ కర్రీకి చాలా మంచి కలర్ని ఇస్తుంది, చాలా బాగుంటుంది. అందుకే కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్, తగినంత సాల్ట్, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం లైట్గా చక్కెర వేసుకున్నాను. ఇవన్నీ వేసేసి కలిపి మూత పెట్టి కొంచెం ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. లైట్గా ఆయిల్ తేలుతున్నప్పుడే మనము కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసి మంచిగా కలిపేసుకొని తగినన్ని వాటర్ వేసి కొంచెం కస్తూరి మేతి కూడా వేసేసి మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. అలాగే ఇందులో మనం ఇప్పుడు ఉప్పు ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే చూసుకొని వేసేసుకొని మూత పెట్టేసుకోవడం అన్నమాట. చాలా చాలా బాగుంటుందండి, చాలా హెల్తీ. చెప్పాను కదా, మంచి ప్రోటీన్ ఫుడ్. అలాగే మనం గ్రేవీ కోసం కూడా ఇందులో టమాటా కొంచెం సి విటమిన్ ఉంటుంది, ఆనియన్స్ కూడా కొంచెం ప్రోటీన్ ఉంటుంది. మనం వేసిన కాజు కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ అందులో ఎంతో ప్రోటీన్ అవి ఉంటాయి కాబట్టి, ఫైబరు, ప్రోటీన్ అలాంటివి ఉంటాయి కాబట్టి హెల్దీ చాలా బాగుంటుంది. పిల్లలకు తప్పకుండా చేసి పెట్టండి. ఇప్పుడైతే కర్రీ కంప్లీట్గా తయారైపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదంతా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వల్లేనండి. చాలా చాలా బాగుంటుంది. కర్రీ వండేటప్పుడు కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తే కర్రీకి మంచి కలర్ ఇలా వచ్చేస్తుందన్నమాట. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. కర్రీ అయితే కంప్లీట్ అయింది. నేనైతే బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. వేడి వేడి చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.